మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు వర్షిత్. పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ. హైదరాబాద్ ఇప్పటికే జీసీసీలకు గమ్యస్థానంగా మారింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అలరారుతోంది. మూసీ పునరుజ్జీవం పూర్తయితే నెట్ ఎకానమీ కొత్త పుంతలు. ఇదైతే దేని గురించి అంటే జీసీసీ గురించి అయితే ఇచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇప్పుడైతే అవన్నీ అయితే జపాన్ నుంచి అయితే మన తెలంగాణకైతే వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయితే జరుగుతున్నాయి మన తెలంగాణ మీద. 4 నగరాల్లో కార్ చిచ్చుకు కుట్ర. బాంబుల తయారీకి 26 లక్షల నగదు సేకరించిన నిందితులు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే ఢిల్లీలో అయితే రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే ఒక కార్లో అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది కదా. ఇప్పుడు అలాగే అయితే ఇంకా 4 ప్లేసెస్ అయితే పెట్టారంట. మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం. ఒక్కో రౌండ్కు 40 నిమిషాల సమయం. జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. ఇదైతే ఈరోజు అయితే జూబ్లీహిల్స్ బైబిల్స్ అయితే ఈ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి కదా, వాటిని అయితే కౌంటింగ్ అయితే చేయబోతున్నారు. Two more held for Delhi blast. Varsity faces audit. One more victim succumbed. This is about the yesterday, day before yesterday there was a blast in front of the Red Fort. In this this was happened because of the white mask terror attack. In this 2 members was held for this blast. Trump signs bill to end longest US government shutdown. This is about the Donald Trump. He is making the US as a long government. India South Africa first test from today. అంతర్రాష్ట్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి. ఓవర్లోడ్ ఎక్కువ చలాన్లు ఉంటే సీజ్. వారంలో 2 సార్లు ప్రైవేటు బస్సుల తనిఖీలు. ఇటీవల ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ కార్యాచరణ. ఇదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయితే ఎక్కువైతే జరగడం వల్ల అయితే ఇప్పుడు అంతర్రాష్ట్ర వాహనాలపై అయితే ప్రత్యేక దృష్టి అయితే పెట్టబోతున్నారు రవాణా శాఖ వాళ్ళు అయితే. ఇందులో అయితే ఓవర్లోడ్ ఎక్కువైతే కూడా అయితే ఆ వెహికల్ని అయితే సీజ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుందని అయితే ఇచ్చారు. బొగ్గు రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి. ఇదైతే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు. State issues advisory as seasonal flu risk rises with dip in temperatures. This is about the Indian Meteorological Department telling that there will be a high coldness and the total 2 to 3 degrees was below normal. Mercury below 10 degrees Celsius in 3 districts. This is about the in the Rudrangi of Rajanna Sirsila and in Adilabad and Komarambim, Asifabad. These 3 districts are getting the coldest flues and others have getting the 13 to 20 degrees Celsius. ప్రిటోరియల్ పేజ్. మన నేలలో అరుదైన సిరులు. నేడు ప్రపంచాన్ని డిజిటలీకరణ. హరిత ఇంధనాలు రూపాంతరం చెందిస్తున్నాయి. ఈ నిశ్శబ్ద విప్లవానికి అరుదైన లోహాలే రేర్ ఎర్త్ మెటల్స్ శోధక శక్తులు. 20వ శతాబ్దపు అభివృద్ధిని చమురు సహజ వాయువు శాసిస్తే 21వ శతాబ్దాన్ని రేర్ ఎర్త్లు
తున్నాయి. ఈ విషయంలో భారత్ను ముందుకు నడిపించగల అరుదైన నిక్షేపకులు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం విశేషం. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడమే ఇప్పుడు చేయాల్సింది. ఇదైతే రేర్ ఎర్త్ మెటల్స్ గురించి అయితే ఇచ్చారు. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇప్పుడు భూమి మీద అయితే ఎక్కడ లేని మెటీరియల్ అయితే ఓన్లీ ఒక ప్లేస్లో అయితే దొరుకుతుంది. దాని అయితే రేర్ ఎర్త్ మెటల్స్ అని అయితే అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ కంట్రీస్, ఇప్పుడు ప్రజెంట్ కంట్రీస్ చూసుకుంటే వాళ్ళు డిజిటలీకరణ, ఇంకా కొత్త ఇన్నోవేషన్స్, ఏఐ, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో అయితే డెవలప్ అయితే అవుతున్నారు. అంతకు ముందైతే రేర్ ఎర్త్ మెటల్స్ మీద అయితే డిపెండ్ అయితే ఉండేవారు. ఇప్పుడైతే చైనా కూడా అయితే దీని మీద అయితే చాలా అయితే డెవలప్మెంట్ అయితే చూపించింది. ఎందుకంటే వేరే దేశాల నుంచి అయితే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని అయితే తెచ్చుకొని అయితే న్యూ ఇన్నోవేషన్స్ అయితే చేసింది. ఇప్పుడు అలాగే అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని అయితే మనకైతే తెలిసింది. ఇప్పుడు దీనివల్ల అయితే ఇంకా ఫ్యూచర్లో దీన్ని డెవలప్ చేస్తే అయితే ఎంప్లాయ్మెంట్ అయితే కల్పించే అవకాశాలు కూడా అయితే ఉంటాయి. ఇంకా ఫ్యూచర్ సిటీగా, ఇంకా వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీగా కూడా అయితే డెవలప్ చేసే అవకాశాలు కూడా అయితే ఉంటాయి. ఇంకా న్యూ కంపెనీస్, ఇన్నోవేషన్, స్టార్టప్స్ కూడా అయితే చేసుకోవచ్చు వీటి వల్ల. ఇప్పుడు ఇందులో అయితే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అయితే ఉపయోగించుకుంటే అయితే మన ఇండియాకి అయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఆధిపత్యం చాటుతున్న చైనా ఇవాళ ప్రపంచంలో 70% అరుదైన లోహాల తవ్వకాలు చైనా చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడైతే ప్రజెంట్లో చూసుకుంటే అయితే టోటల్ వరల్డ్ దాంట్లో అయితే 70% ఆఫ్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అని అయితే చైనా వాళ్ళు అయితే ఎక్కువైతే ప్రొడక్ట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎక్కువైతే కొనుక్కుంటున్నారు. అన్ని రేర్ ఎర్త్ మెటల్స్ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాయి వేరే దేశాల నుంచి. ఏపీ, తెలంగాణలో నిక్షేపాలు ఇదైతే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 తెలుగు స్టేట్స్లో కూడా అయితే రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కువ అయితే దొరుకుతాయని అయితే ఇచ్చారు. Enhance AI agrees to realign road expansion to protect trees. This is about to know in the banyan trees there was a huge National Highway Authority of India was telling about the now in the Hyderabad to Chevella roads there was a big bamboo tree which was covering the road, so they are telling to cut down these trees and it doesn't, if any high winds will come it can be fallen, so they are telling to cut them. ED attaches 111.57 crore worth assets in money laundering case. This is about the money laundering case in Hyderabad. The Enforcement Directorate have found the 111.57 crore rupees. Bandi flags hike in Arjita Seva ticket prices. This is about some Arjita Seva. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, పిల్లల కోసం కొత్తగా రాయలేమా? ఇంగ్లీష్లో 3 ఏళ్ల బుడతల దగ్గర నుంచి 15 ఏళ్ల పిల్లల వరకు చదువుకోవడానికి విస్తారమైన సాహిత్యం ఉంది. జపనీస్, కొరియన్ భాషల్లోని 50 ఏళ్లుగా విస్తారమైన బాల సాహిత్యం వస్తుంది. కానీ తెలుగులో గత 2-3 దశకాల నుంచి బాల సాహిత్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు కనిపిస్తుంది. పంచతంత్రం, జతక కథలు, బీర్బల్, తేనాలి రామలింగాడి కథలు, లేకుంటే పురాణ ఇతిహాస గాథలు ఇవే బాల సాహిత్యం పేరిట పునర్ముద్రితం అవుతున్నాయి. ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే
3 years 3 years బాయ్ నుంచి ఇంకా బేబీస్ అయితే ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా 15 years వరకు ఉన్న చిల్డ్రన్స్ అయితే ఎక్కువ అయితే బుక్ ఇంకా వాళ్ళకి సంబంధించిన అయితే బుక్ రీడింగ్ అయితే ఉండాలి. అందువల్ల అయితే వాళ్ళకి స్పెషల్గా అయితే స్కిల్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఇప్పుడు ఇందులో అయితే చదవడం వల్ల అయితే వాళ్ళ థింకింగ్ పవర్ ఇంకా వేరే మెథడ్లో అయితే వెళ్తుంది, అంటే నైస్గా అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే బుక్స్ అయితే దొరుకుతాయి. ఇంకా వేరే కంట్రీస్ నుంచి జపనీస్, కొరియన్ కూడా అయితే భాషల్లో కూడా అయితే బుక్స్ అయితే వస్తున్నాయి చిల్డ్రన్స్ కోసం. కానీ అయితే తెలుగులో అయితే ఈ బుక్స్ రీడింగ్ ఇంకా రాయడం అయితే చాలా అయితే తగ్గుతుంది పిల్లల కోసం అయితే. ఇంకా ఇలా కవితలు, గాథలు రాయడం వల్ల అయితే పాస్ట్లో ఉన్న రాజుల గురించి, వాళ్ళ రచయితల గురించి అయితే తెలియడం లేదు. అందువల్ల అయితే వాళ్ళు చాలా అయితే లాస్ అవుతున్నారని అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. తెలుగులో ఆ రచనలు ఏవి, ఇదైతే ఇప్పుడు తెలుగులో సమ్ ఇంపార్టెంట్ రచనలు అయితే ఉంటాయి కదా, అవైతే అసలు లేకుండా వెళ్తున్నాయని అయితే ఇచ్చారు. ఊహాశక్తికి పదును పెట్టాలి అంటే ఇప్పుడు దీని అయితే డెవలప్ చేయడానికి అయితే ఎవరో ఒకరు మూల కారణంగా అయితే ఉండాలని అయితే ఇచ్చారు. Revamp the pitches for investments in Telangana at US India strategic meet. This about the now yesterday there was a meet in Hyderabad, the US India, in Delhi the US India strategic meet. In the meet Revant Reddy was telling to some giving the GCC means Global Capability Centers. BJP wants government to clear MDN dues immediately. Now MDM means mandatory clear midday meal. Midday meal MDM means in this midday meal there was a not BJP was telling about the some allegations on them. HC upholds order against Yediyurappa in POCSO case. స్పోర్ట్స్ ప్లేస్ ఛాంపియన్స్ సఫారీ సవాల్ దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు నేటి నుంచే. ఇదైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. ఈరోజు 9:30 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. క్రికెటోత్సవానికి వేలాయే. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్కు రంగం సిద్ధం, నేటి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. ఇదైతే ఈనాడు స్పోర్ట్స్ లీగ్ అయితే జరగబోతుంది, దాని గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు సినిమా పేజ్. రజనీ కమల్ చిత్రం నుంచి తప్పుకుంటున్న సుందర్, ఇదైతే సుందర్ గారు అయితే అంటున్నారు. రజనీకాంత్ ఇంకా కమల్ హాసన్ గారి మూవీ నుంచి అయితే చేయడని అయితే చెప్పారు. ఇప్పుడు వస్తున్నారు ఆ పేజ్. పిల్లలకు మీరే మార్గదర్శి, ఇదైతే పేరెంట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. Donald Trump shakes up the government nuclear order. This is about the now United States President Donald Trump was telling now he is in 1970 from America there was a nuclear bomb to the Nagasaki and Hiroshima. Because of this so many members have died, and on October 30 the China President Xi Jinping was telling about this, and 14,000 kilometers far away it was located. The Tamil Nadu model of sub-state climate action. Now opinion page. Should public celebrates or expression of devotion be avoided? బిజినెస్ పేజ్. ఇది చాలదు, ఇంకా పెంచుదాం ఉత్పత్తిని. 20 నుంచి 40% పెంచనున్న కార్ల కంపెనీలు. జిఎస్టి కోతతో అమ్మకాలు గణనీయంగా పెరిగిన నేపథ్యం. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టార్స్లో అయితే ఇప్పుడు కార్ల ఉత్పత్తిని అయితే 20% నుంచి అయితే 40% అయితే పెంచబోతున్నారు. ఇంకా జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అయితే ఇవి కూడా అయితే పెరిగే అవకాశాలు కూడా అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు. మళ్ళీ 1.30 లక్షలకు చేరిన పసిడి. ఒడిదొడుకుల్లో
స్వల్ప లాభాలు. ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి కొంచెం. సెన్సెక్స్ అయితే 12 పాయింట్స్ అయితే గెయిన్ చేసి అయితే 84,479 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. నిఫ్టీ అయితే 3 పాయింట్స్ గెయిన్ చేసి 25,879 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. మళ్ళీ ఈ రోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు. Congress asked government if post Pahalgam act of war doctrine remains. This is about the some Congress leaders action. Indian agencies monitoring Pakistan's teach transfer deal with European drone maker. This is about some nuclear bombs. Now in Operation Sindoor they want to means again if any terror attack will be, so we can use this. Easy all set for counting in Bihar after record turnout. Ask public to rally on official portal. ఇప్పుడు సిరి పేజ్ చిన్న మొత్తంతోనూ కొందాం బంగారం. ఇదైతే గోల్డ్ గురించి అయితే డిజిటల్ గోల్డ్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. Now one news page, Pakistan grants immunity to President, Army Chief. This is told by Pakistan Army Chief. Now sports page, a series housing with much context and meaning. This is about India versus South Africa. ఈనాడు ముఖ్యాంశాలు రేపు ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.